ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెని ఢిల్లీకి తరలిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఇట్లాంటి తరుణంలో కవిత అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఒక కుదుపుకు గురి చేసిందని కూడా చెప్పొచ్చు. ఈ ఇష్యూపై మరింత విశ్లేషణ చేసేందుకు మనతో చిట్టిబాబు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలక్షన్స్‌కి ముందు కవిత అరెస్ట్‌ని ఎట్లా చూడొచ్చంటారు? ఇది చాలా ఇవాళ దేశంలో ఆహ్, ఈడీ అనేది దానికి ఎంత రెక్కలొచ్చినియి, ఎలాగైనా సరే వాళ్ళు విస్తృతమైన అధికారాలు వాళ్ళకి ఎలా వచ్చినియి, ఇయన్నీ ఇవాళ ఎలక్షన్ తెలుస్తది. ఈ ప్రభుత్వం మోడీ ఈడీ వచ్చింది, తర్వాత మోడీ వచ్చారు రాష్ట్రానికి. ఈడీ వచ్చిన గంటకి మోడీ వచ్చారు. అంటే ముందే అక్కడేమో కోర్టులో కేసుంది. కోర్టులో 12 గంటలకి 19వ తారీఖు వాయిదా వేశారు. ఇక్కడ 1:30కి 2కి వీళ్ళొచ్చేసారు. అంటే మొత్తం ప్రీ ప్లాన్డ్‌గా అక్కడ కోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చారు. మేము ఈ కోర్టులో పరిధిలో ఉందక ఎలాంటి చర్యలు చేపట్టము అని. ఎలా చేపట్టము అని సుప్రీం కోర్టులో ఒక వాగ్దానం ఇచ్చి ఈడీ ఎట్లా అరెస్ట్ చేస్తది ఇవాళ? అసలు ట్రాన్సిట్ ఒక స్టేట్ నుంచి మరో స్టేట్‌కి తీసుకెళ్ళాలంటే ట్రాన్సిట్ ఇది కావాలి, పర్మిషన్ కావాలి. ఇక్కడ మ్యాజిస్ట్రేట్‌కి ముందు ప్రజెంట్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ చేసి తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకెళ్ళాలి అవుట్ ఆఫ్. ఏమీ లేదు. వస్తాం, తీసుకెళ్తాం, మా ఇష్టం, మా రాజ్యం అన్నట్టు ఉంది తప్పితే ఇది చాలా దౌర్భాగ్యమైన విధానం. ఇప్పుడు 2.5 ఏళ్ళుగా అమ్మ రెండు ఈట్లకి వచ్చింది. తర్వాత కోర్టులో స్త్రీగా తనకు కావాల హక్కుల్ని తను పెట్టుకుంది. కోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఇవాళ వాయిదాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు సమన్లు ఇచ్చినప్పుడు కోర్టులో ఉంది, కోర్టులో పరిధిలో ఉండగా నేను అటెండ్ కాలేను అని చెప్పింది. ఇవన్నీ లీగల్‌గానే, ఏవి అలా అవుట్ ఆఫ్ ది వే కాదు కదా! అని కోర్టులు ఆల్రెడీ తను సుప్రీం కోర్టులో వేసింది అఫిడవిట్ కనుక ఆ పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది కనుక నేను రాలేను అని చెప్పింది. అంటే బలవంతంగా మా ఇష్టరాజ్యం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మనకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఏం చేయని అంటే కాంగ్రెస్, బీజేపీ 2 కూడా ఒక కొమ్మక్కైపోయి దేశంలో ప్రాంతీయ పార్టీలని భ్రష్టు పట్టించాలి. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ప్రాంతీయ నాయకులు ఉండకూడదు. వాళ్ళ జాతీయ పార్టీలు తప్పితే మరో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, మనకూడదు, ముందుకు వెళ్ళకూడదు అని ఎట్లాగైనా భ్రష్టు పట్టించాలి, ఎట్లాగైనా నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నాయి 2 పార్టీలు. అందుకనే ఒకళ్ళకొకళ్ళు అవసరమైనప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళు కలుసుకుని ఇవాళ పోలీసులు చూడండి ఎంత సహకారం, ఎంత మహత్తరమైన సహకారం పోలీసులు. ఈ ప్రభుత్వం అందుకని వాళ్ళు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మనం హ్యాపీగా చేయొచ్చు, ఎట్లా అయినా చేయొచ్చు. అడ్డుకున్నా మనం తోసి రాదని రావచ్చు. ఎట్లా అడుగుతూ ఉంటే సమాధానం లేదు. నో ఆన్సర్. ఎందుకు మీరు ఎలా ట్రాన్సిట్ సర్టిఫికేట్ లేకుండా ఎలా తీసుకెళ్తున్నారు? ఎలా తీసుకెళ్ళే హక్కు ఉంది? మీరు సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకుని ఎలా చేస్తారు అంటే సమాధానాలు లేవు. మా ఇష్టం మేము చేస్తాం. అప్పుడు అక్కడ సమాధానం ఇచ్చా ఇక్కడ ఇలా తీసుకెళ్తాం. మీరున్న చేతనం చేసుకోండి అన్నట్టు తప్పితే చేతనం చేసుకుని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అన్ని రకాల పోలీసు బందోబస్తు మొత్తం సహకరిస్తారు. ఇది ఒక దౌర్భాగ్యమైన విధానం. అరెస్ట్ చేస్తారు. కోర్టు కేసులో ఉంది. కోర్టు ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. మొన్నటిదాకా ఒక సంవత్సరాల క్రితం దాకానేమో అనుమానితురాలన్నారు. సంవత్సరం తర్వాత నిందితురాలన్నారు. వాళ్ళెవరో అప్రూవర్ అయ్యారు. అప్రూవర్ అయినాళ్ళు అంటే ఒక దొంగతనం చేసి దొంగతనంలో పాలు పంచుకున్నాడు వాడు. నేను అప్రూవర్‌గా మారాను, నాకు సంబంధం లేదు, ఇదిగో వాళ్ళకు వీళ్ళకైనా వాడు చెప్తే వాడి వాగ్మూలం ఎట్లా చెల్లుతుంది అసలు? వాడిని కాపాడుకుంటానికి అబద్ధాలు చెప్తాడు. అవి నిజాలని ఎట్లా తీసుకుంటారు? వాళ్ళెవరో ఇదైపోయారు, వాళ్ళ వాంగ్మూలం ఇచ్చారు, అప్రూవర్ అయిపోయారు, వాళ్ళ వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలం ప్రకారం మా దగ్గర ఇంత చిట్టా ఉంది, 14 అన్నీ రెడీ చేసుకొచ్చారు. వాళ్ళు శుక్రవారం కనుక రెడీ చేసుకొచ్చి అన్ని 14 పేజీల షీటు ఆల్రెడీ అక్కడే రెడీ చేసుకొచ్చారు. ఇక్కడ కాదు. ఇక్కడికి వచ్చినాక అన్ని సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఏం సెర్చి? 2.5 ఏళ్ల తర్వాత ఏం సెర్చి? 2 సార్లు వచ్చింది, ఫోన్లు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. మీరు అడిగినట్లకి ఏ కోర్టులో ఉంది, కోర్టులో తేలుతుంది కదా. మీరు ఈ లోపల ఏంటి ఆ కసి ఏంటి? అంటే పార్లమెంట్ ఎన్నికల్లో సింపతి కోసమే వేసిన ఒక పొలిటికల్ స్టంట్ ఇదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సార్. దానికి ఏం చెప్తారు? పొలిటికల్ చేసిందే బీజేపీ.
సెంట్రల్‌లో ఉన్నది బీజేపీ, ఇక్కడ ఉన్నది మీరు. మీరిద్దరూ కలిసి మమ్మల్ని బీఆర్ఎస్ నొక్కేయాలి. బీఆర్ఎస్‌ని అణిచేయాలి. ఆ ఉన్న సీట్లయ్యో మనం పంచుకోవాలి. మనం సెంట్రల్ పార్టీలుగా మనం చూసుకోవాలి. జాతీయ పార్టీలుగా మనం చూసుకోవాలి. ఈ ప్రాంతీయ పార్టీని తొక్కేయాలి. ఎగ్జాక్ట్‌గా ఇదే సార్. అంటే అసెంబ్లీ ఎన్నికలు రీసెంట్‌గా జరిగినవి ఏవైతే ఉన్నాయో, అందులో బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు ఒకటే అనే ఒక భావన బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా దెబ్బతీసింది. ఆ ఒక మరకను తుడిపేసుకోవడానికే ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు అని చెప్పే ప్రయత్నంగా లేదా ఇది? అది చెప్పే ప్రయత్నం కాదు కన్నా కూడా అసలు మెయిన్ ముఖ్యంగా బీఆర్ఎస్‌ని తొక్కేయాలి. హ్మ్. తెలంగాణ గళం, తెలంగాణ గొంతు, తెలంగాణ వాయిస్, తెలంగాణ స్పందన ఈ బీఆర్ఎస్ అయితేనే బీఆర్ఎస్సే ఉంటుంది. బీఆర్ఎస్ గొంతులోనే తెలంగాణ వాదం ఉంటుంది. తెలంగాణ నాదం ఉంటుంది. ఈ కాంగ్రెస్‌లో తెలంగాణ ఉండదు. కాంగ్రెస్ తెలంగాణని బతికుండగా రానివ్వను రాజశేఖర్ రెడ్డి. దిక్కులతోటి చెప్పుకుండా అసెంబ్లీలో తెలంగాణ వాదులు తరిమి కొట్టిన కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నేపథ్యం అది తెలంగాణ విషయంలో. 32 మంది ఎంపీలని కేసీఆర్ గారు తీసుకెళ్ళి నుంచోబెడితే అప్పుడు మెడలు వంచితే అప్పుడు సోనియా కాంగ్రెస్ అప్రూవ్ చేసింది తెలంగాణకి. అంతవరకు వంగల. చంద్రబాబు ఏమో 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. ఈ తెలంగాణని బీజేపీ తెలంగాణకి ఎప్పుడో 86లో 1 ఓటు 2 సీట్లు అని అన్నది ఒట్టి మాట. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది బీజేపీ. వచ్చినప్పుడు ఈయన పెద్దాయన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న పీరియడ్‌లో, అద్వానీ గారు హోమ్ మినిస్టర్‌గా ఉన్న పీరియడ్‌లో ఆ టైంలో ఈ తెలంగాణని ఇవ్వండి అంటే చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. చంద్రబాబు ఇష్టపడలేదు. ఆయన వెనక్కి తప్పు. సో తెలంగాణ మీద చిత్తశుద్ధి వీళ్ళెవరికి లేదు. అందుకని వీళ్ళ వాయిస్‌లన్నీ కూడా బీజేపీ తెలంగాణ వాయిస్ కాదు. బీజేపీ అనేది గుజరాత్ వాయిసు, యూపీ ఉత్తరప్రదేశ్ వాయిసు. కాంగ్రెస్ సోనియా గాంధీ వాయిసు, రాహుల్ గాంధీ వాయిసు. బీఆర్ఎస్ ఒకటే తెలంగాణ వాయిస్, తెలంగాణ గళం, తెలంగాణ యాస, భాష, గోస మాట్లాడగలిగింది. దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి ఆ ధ్యాస దిశగాను ఉన్నది తెలంగాణ. ఈ తెలంగాణ గొంతును నొక్కేయాలి. తెలంగాణ గొంతుని అణిచేయాలి. అనేదే ధ్యేయం. అక్కడే 2 కుమ్మక్కయ్యారు వాళ్ళిద్దరు. బీజేపీకి కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కొమ్మక్కై బీఆర్ఎస్ని అణచడానికి చేసిన ఎత్తు కూడా ప్రజలు తగిన గుణపాఠం పెట్టి చెప్తారు. ప్రజలు తగిన మీరు తీసుకోండి యాక్షన్స్, మనీ లాండరింగ్, ఇంకోటి ఎంక్వైరీలు ఏం చేయండి. కోర్టు ఉంది. మీ ఇష్టానికి తీసుకెళ్ళిపోయి శుక్రవారం తీసుకెళ్ళి అంటే ఎట్లాగైనా తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని. అదే శుక్రవారం ఎందుకు వచ్చారు? ఇవాళ వచ్చి 12 కోర్టులోనేమో ఇవాళ 12:30కి వచ్చింది. 19వ తారీఖుని వాయిదా వేశారు. అది ఇక్కడ 1:30కి వచ్చారు. అంటే ముందే అన్నీ ప్లాన్ చేసి శుక్రవారం తీసుకెళ్ళి లోపల పెట్టేయాలి ముందు. ఈ దౌర్భాగ్యపు కసి వీటిని తప్పితే ఇంకోటి కనపట్లేదు. అసలు నిజంగా ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళినాక అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రజెంట్ చేసినప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ విజ్డమ్తో ఆలోచిస్తే ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేయాలి. షీ కుడ్ నాట్ బి సెంట్ టు, ఎందుకంటే ట్రాన్సిట్ పర్మిషన్ లేకుండా, ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా తీసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు లేకుండా తీసుకొచ్చారు. కోర్టులో ఒక పక్క కోర్టు పరిధిలో ఉండగా కోర్టులో హామీ ఇచ్చి మరి మేము ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇచ్చి మరి దాన్ని ఉల్లంఘించి మరి తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. సో ఇది ఖచ్చితంగా చెల్లదు. ఇమీడియట్గా మరి ఆ మ్యాజిస్ట్రేట్, ఇప్పుడు వీళ్ళు ఏ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేస్తారు ఢిల్లీలో, ఆయన విజ్డమ్ ఉపయోగించాలని నాకు కోరుకుంటున్నాను. ఉపయోగించి షీ విల్ బి అవైలబుల్. ఢిల్లీలోనే కావాలంటే ఉంటారు మీరు కోర్టు విచారణకి అవైలబుల్. అంతేకాని జైల్లో పెట్టడం అనేది చేశారంటే మాత్రం మహా దుర్మార్గమైన చర్య అది. ప్రజలు క్షమించరు, తగిన బుద్ధి చెప్తారు.